హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను అశ్వతి బాలకృష్ణన్. 40 ఏజ్ దాటితే లేకపోతే 30+ అవుతే అబ్బా మోకాళ్ళు అరిగిపోయే, మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనుకొని చాలామంది బాధపడుతూ ఉంటారు. యాక్చువల్గా మోకాళ్ళలో బోల్డని ఉంటాయి. అంటే మోకాళ్ళ గుజ్జు అరిగిపోయిందని ఒకళ్ళు, అండ్ ఇంకొకళ్ళు ఏమో ఏదో సంథింగ్ చాలా చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం కూడా మనం ఇంట్లో కూడా. సో ఇంతకీ అసలు మోకాళ్ళ నొప్పి కాజెస్ ఏమిటి? ఎంతమందికి తెలుసు? సో నాకు తెలిసి, నాకు కూడా తెలియదు, చాలా తక్కువ మందికి తెలుస్తుంటుంది. సో ఇవాళ మనం మోకాళ్ళ నొప్పి అసలు ఎందుకు వస్తుంది, అలాగే ఎలాంటి మెజర్స్ మనం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో వీ హ్యావ్ విత్ us డాక్టర్ శశికాంత్ గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. హలో డాక్టర్, వెల్కమ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ, వెల్కమ్. డాక్టర్, ఎప్పుడు మోకాళ్ళలో గుజ్జు ఉంటుంది, అది అరిగిపోతే నొప్పి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ నేను వింటూ ఉంటాను. అసలు యాక్చువల్గా మోకాళ్ళ నొప్పి అంటే వాట్ ఈస్ ద అనాటమీ ఆఫ్ నీ, అలాగే దేంతో ఇది తయారు చేయబడింది? సో అంటే యాజ్ యూ సెడ్, అంటే ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులు అంటే మనం 60 years 70 years వాళ్ళకి అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు యాజ్ యూ సెడ్ ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ నీ పెయిన్. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, విల్ ప్రాబ్లీ గో త్రూ దెమ్. బట్ అదే మీరు అన్న పాయింట్ ఏంటంటే, మోకాళ్ళల్లో గుజ్జు లేకపోవడం, మోకాళ్ళల్లో అరగడం కాకుండా దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ద నీ పెయిన్. సో ఆ డిఫరెంట్ కాజెస్ అండ్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ద నీ పెయిన్ తెలుసుకునే ముందు అసలు వాట్ ఈస్ ద నీ మేడ్ ఆఫ్, అంటే నీ జాయింట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ నీ జాయింట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, అంటే ఎందుకు అవి డ్యామేజ్ అయితే నొప్పి వస్తుంది అనేది ఒకటి బ్రీఫ్గా మనం మాట్లాడుకోవడంలో తప్పలేదు. సో దానికి ఐ జస్ట్ హ్యావ్ గాట్ ఎ మోడల్ ఆఫ్ నీ జాయింట్. నీ జాయింట్ అనేది ఇట్స్ ఎ కామన్ స్ట్రక్చర్, ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ఎనాటమీ అండ్ ఇట్స్ ఎ వెరీ సూపర్ఫిషియల్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ డిఫరెంట్ జాయింట్స్ ఇన్ ద బాడీ, మనం హిప్ జాయింట్ కానీ అది తీసుకున్నామంటే ఇట్స్ ఎ వెరీ డీప్ జాయింట్. షోల్డర్ జాయింట్ కూడా కొద్దిగా లోపలికి ఉంటుంది కానీ, బట్ ఆన్ ద కాంట్రరీ నీ జాయింట్ అనేది వెరీ సూపర్ఫిషియల్, యూ కెన్ ఫీల్ ద నీ జాయింట్. సో నీ జాయింట్ అనేది 3 main బోన్స్ తోటి ఫామ్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఈ ఫీమర్ విచ్ ఇస్ ద థై బోన్, ఈ కింద ద టిబియా విచ్ ఇస్ ద లెగ్ బోన్, అండ్ ద నీ క్యాప్ విచ్ ఇస్ ద పటెల్లా. సో ఆ మూడింటిని కలిపి మనం నీ జాయింట్ అంటాం. సో బేసిక్లీ వన్ థింగ్ ఈజ్ దే ఆర్ మేడప్ ఆఫ్ 3 బోన్స్ తోటి ఫామ్ అవుతుంది, ఫస్ట్ థింగ్. ప్లస్ ఆ బోన్స్ కూడా దే ఆర్ యూజువల్లీ కవర్డ్ బై 1 layer ఆఫ్ కార్టిలేజ్ అని ఉంటుంది. నార్మల్గా ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఒక కార్టిలేజ్, అంటే దట్ ఈస్ అ కీ. అంటే కార్టిలేజ్ ఉంది అంటే వీఆర్ ఫైన్. కార్టిలేజ్ డ్యామేజ్ అయిందంటే యూ స్టార్ట్ గెటింగ్ పెయిన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ నీ పెయిన్, కార్టిలేజ్ డ్యామేజ్. అంటే కార్టిలేజ్ డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది అంటే దర్ డిఫరెంట్ రీజన్స్. బట్ యా, కమింగ్ బ్యాక్ టు ద అనాటమీ, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఆ థై బోన్ విచ్ ఇస్ ద ఫీమర్, లెగ్ బోన్ విచ్ ఇస్ ద టిబియా అండ్ ద పటెల్లా, అవి కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ మజిల్స్ అండ్ లిగమెంట్స్ అరౌండ్ ద నీ. సో మజిల్స్ అంటే ఆబ్వియస్లీ కండరాలు. లిగమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ నీ జాయింట్లో ఉన్న బోన్స్ని కనెక్ట్ చేసే స్ట్రక్చర్ని లిగమెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ ఫీమర్ బోన్ని, టిబియా బోన్ని కనెక్ట్ చేసి ఇది ఒక లిగమెంట్. ఇటువైపు కూడా ఇట్లా ఒక లిగమెంట్ ఉంటుంది. ప్లస్ లోపల కూడా యూ హ్యావ్ 1 ligament కాల్డ్ ఏసిఎల్, ఇక్కడ వెనకాల కూడా పీసీఎల్ అని ఇంకో లిగమెంట్ ఉంది. సో ఎసెన్షియలీ దెర్ ఆర్ 4 main ligaments ఇన్ ద నీ జాయింట్. సో ఆ లిగమెంట్స్ డ్యామేజ్ అయితే కూడా నొప్పి రావచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ కార్టిలేజ్, ఇప్పుడు ఈ మోకాల్ లోపల మెనిస్కస్ అని 2 వాషర్స్ ఉంటాయండి. సో దోస్ ఆర్ సంథింగ్ లైక్ కుషన్ స్ట్రక్చర్స్ విచ్ రెడ్యూస్ ద ప్రెషర్ ఆన్ ద నీ. సో మోకాల్లో ఉండే బోన్స్ ఒకదాని మీద ఒకటి రాపిడ్ తగ్గించడానికి, ప్లస్ ఒకదాని మీద ఒకటి పడి ఆ ప్రెషర్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ వాషర్స్ అని ఉంటాయి. దే ఆర్ కాల్డ్ మెనిస్కస్. సో ఇప్పుడు నీ పెయిన్ రావడానికి ద రీజన్, మనం ఎనాటమీ గురించి మాట్లాడుకునేది ఏంటంటే, నీ పెయిన్ రావడానికి రకరకాల కారణాలు. ఒకటి కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం మూలాన రావచ్చు, ఒకటి ఆ లోపల ఉన్న మెనిస్కస్ అనేది డ్యామేజ్ అవ్వడం మూలాన రావచ్చు, ఒకటి ఆ చుట్టుపక్కల ఉండే మజిల్స్ కానీ లిగమెంట్స్ కానీ ఇంజూర్ అయినప్పుడు రావచ్చు, అండ్ ఆబ్వియస్లీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బోన్ ఇంజరీ, బోన్ ఫ్రాక్చర్ కానీ అని అయినా కూడా రావచ్చు. సో ఇట్లాగా, సో ఇఫ్ యూ నో అబౌట్ ఆల్ ద థింగ్స్ అరౌండ్ ద నీ జాయింట్, చుట్టూతో ఏముంటాయి, నీ జాయింట్ లోపల ఏముంటాయి, అవన్నీ తెలుసుకుంటే దెన్ వీ కెన్ టాక్ అబౌట్ డిఫరెంట్ కాజెస్ ఆఫ్ నీ పెయిన్. అసలు బేసిక్ కాజ్ ఏముంటుంది డాక్టర్ నీ పెయిన్ కి? అంటే బేసిక్ కాజ్ కాదు కానీ ఎనీ పార్ట్ ఇన్ ద బాడీ పెయిన్కి దెర్ ఇస్ వన్ కాజ్. అంటే ఎనీ సిచ్యుయేషన్ వేర్, ఇప్పుడు పెయిన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ సెన్సేషన్ విచ్ ఇస్ పర్సీవ్డ్ బై ద బ్రెయిన్. సో ఇప్పుడు పెయిన్ సిగ్నల్స్ ఏమవుతాయంటే ఎక్కడైనా ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఎదర్ ఇట్ ద ఫుట్ కానీ అవ్వండి, నీ అవ్వండి, నెక్ అవనివ్వండి కానీ, సో దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పెయిన్ రిసెప్టర్స్. సో పెయిన్ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ అయినప్పుడు దే యూజువల్లీ సెండ్ ఎ సిగ్నల్ టు ద బ్రెయిన్ అండ్ ద బ్రెయిన్ పర్సీవ్స్ ఇట్ యాజ్ ఎ పెయిన్. అంటే ఆ పెయిన్ రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేసేవి ఏంటి అంటే ఎనీ డ్యామేజ్ ఇన్ ద బాడీ, అవి దే యూజువల్లీ స్టిమ్యులేట్ ద నర్వ్ ఎండింగ్స్. నర్వ్ ఎండింగ్స్ అనేవి ఉంటాయి కదా, అవి స్టిమ్యులేట్ అయినప్పుడు దెన్ దే క్యారీ ద సిగ్నల్ టు ద బ్రెయిన్. బ్రెయిన్ విల్ పర్సీవ్ ఇట్ యాజ్ ఎ పెయిన్.
అందుకనే ఇప్పుడు మనం అనుకున్నట్టు సమ్ పీపుల్ హ్యావ్ పెయిన్ ఫర్ స్మాల్ థింగ్స్, సమ్ పీపుల్ క్యాన్ బేర్ ద పెయిన్ ఫర్ వెరీ, కొంతమందికి ఇందాక మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడాం కదా, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ వెరీ సిగ్నిఫికెంట్ సివియర్ ఆర్థరైటిస్ బట్ దే స్టిల్ కీప్ వాకింగ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో పెయిన్. ఎందుకంటే వాళ్ళ పెయిన్ పర్సెప్షన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే దే కెన్ టాలరేట్ ద పెయిన్ టు ఎ హైయర్ ఎక్స్టెంట్. సో అట్లా కొంతమందికి నీ అంతా బాగానే ఉంటుంది, ఎంఆర్ఐ చేస్తాం, స్టిల్ దిస్ కంప్లైన్ ఆఫ్ పెయిన్. సో ద మెయిన్ కాజ్ ఆఫ్ పెయిన్ ఏంటంటే ఆ పెయిన్ రిసెప్టార్స్ స్టిమ్యులేషను, ఆ పెయిన్ రిసెప్టార్స్ ఆ బాడీ బ్రెయిన్కి తీసుకెళ్లే సిగ్నల్స్ బట్టి ఉంటుందన్నమాట. సో దట్ డిఫరెంట్ పీపుల్ కెన్ హ్యావ్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ అనేది కొద్దిగా మారచ్చు. సో యూ మే నాట్ హ్యావ్ ద సేమ్ థ్రెషోల్డ్ యాజ్ మీ, somebody else who is in their 80s may not have the same threshold as somebody in the 18. So pain threshold అనేది important, but main what is the basis behind pain అంటే ఆ పెయిన్ రిసెప్టార్స్ అనేవి స్టిమ్యులేట్ అయినప్పుడు ద పెయిన్ సిగ్నల్స్ క్యారింగ్ టు ద బ్రెయిన్. సో దాన్ని మనం మాడ్యులేట్ చేస్తే దెన్ ద పెయిన్ కంట్రోల్ విల్ బి బెటర్. అసలు మెయిన్ పాసిబుల్ కాజెస్ ఫర్ నీ పెయిన్ ఏంటి డాక్టర్? అదే నీ పెయిన్ అనేది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, వాట్ ఎవర్ ద స్ట్రక్చర్స్ అరౌండ్ ద నీ, ఎనీ ఆఫ్ దోస్ గెట్ డ్యామేజ్డ్ యూ కెన్ గెట్ పెయిన్. అండ్ ఆ పెయిన్ అనేది డిపెండింగ్ అపాన్ ద ఏజ్ గ్రూప్ కానీ ఇట్ కెన్ వేరీ. సో ఇఫ్ లెట్ us say we take a young adolescent, somebody who is in their 12 to 18 ఏజ్ గ్రూప్లో, who are young people who are athletic, వాళ్ళలో ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ పెయిన్ విల్ బి అన్ ఇంజురీ టు ద నీ. సో ఇంజురీలో ఇట్ కెన్ బి ఎదర్ ఎ లిగమెంట్ ఇంజురీ, ఇట్ కెన్ బి ఏ కార్టిలేజ్ ఇంజురీ, ఇట్ కెన్ బి ఏ టెండన్ ఇంజురీ, ఇట్ కెన్ బి ఏ మజిల్ ఇంజురీ. సో ఇంజురీస్ యూజువలీ ఆర్ ద కాజ్ ఫర్ నీ పెయిన్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. ప్లస్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే పీపుల్ కెన్ హ్యావ్ వైటమిన్ డి డెఫిషియన్సీ, ఆర్ అట్లాంటి వాళ్ళల్లో కూడా దే కెన్ హ్యావ్ సమ్ నీ పెయిన్, బోన్ పెయిన్స్ అవి ఉంటాయి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది one of the other common causes for knee pain in these age group also. So second group, if you cross that 18 adolescent అయిపోయిన తర్వాత then you come between 20 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా యూజువల్గా కామన్ కాజెస్ ఆఫ్ నీ పెయిన్ ఆర్ ఆ కార్టిలేజ్ కొద్దిగా డ్యామేజ్ అవ్వడం కానీ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ ఒబేసిటీ. ఒబేసిటీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో వెన్ యూ టాక్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ నీ పెయిన్, వీ టాక్ అబౌట్ డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎనీ ఏజ్ గ్రూప్, అంటే వెదర్ ఇట్స్ యంగర్ ఏజ్ గ్రూప్, మిడిల్ ఏజ్ గ్రూప్ ఆర్ ఓల్డర్ ఏజ్ గ్రూప్, దెర్ ఆర్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే కొన్ని బికాస్ ఆఫ్ జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. అంటే సమ్ పీపుల్ హ్యావ్ ఆర్థరైటిస్ రన్నింగ్ ఇన్ ద ఫ్యామిలీస్. సో అట్లాంటి వాళ్ళకి కూడా దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ దమ్ గెటింగ్ నీ పెయిన్. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఆబ్వియస్లీ దెర్ ఆర్ మోర్ ఒబీస్. సో ద మోర్ యూ ఆర్ ఒబీస్, ఆబ్వియస్లీ దెర్ ఇస్ మోర్ స్ట్రెయిన్ ఆన్ ద నీ. సో దట్ కెన్ ఆల్సో కాజ్ నీ పెయిన్. సో దీంట్లో ఏంటంటే దెర్ ఆర్ సమ్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్. అంటే మోడిఫైబుల్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వెయిట్ గెయిన్ ఉందనుకోండి, ఒబిసిటీ ఉందంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. కొన్నిసార్లు ఏమైనా వేర్ అండ్ టైర్ ఉందంటే దాన్ని తగ్గించే ప్రయత్నం మనం చేయొచ్చు. సో దోస్ ఆర్ ఆల్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇక కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఇప్పుడు 20 to 40 ఏజ్ గ్రూప్లో కూడా పీపుల్ కెన్ స్టిల్ ప్లే స్పోర్ట్స్. దే కెన్ హ్యావ్ ఆల్సో స్పోర్ట్స్ ఇంజరీస్. ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు వన్ ఏజ్ గ్రూప్. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి ఎనీ ఏజ్ గ్రూప్లో మనం చూడొచ్చు, బట్ యూజువల్లీ మోర్ కామన్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్ దాన్ ఓల్డర్ ఏజ్ గ్రూప్. సో ఈ 20 to 40 ఏజ్ గ్రూప్లో పెయిన్ రావడానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది మెల్లిగా. అంటే ఇట్ ఇస్ నాట్ డ్యామేజ్డ్, ఇట్ ప్రాబ్లీ గెట్స్ వీకెండ్. సో కొద్దిగా వీక్ అవడం వలన వాళ్ళు మెట్లు ఎక్కినప్పుడు నొప్పులు, లేకపోతే కింద కూర్చొని లేచినప్పుడు నొప్పులు, ఇంకా బేసిక్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్స్ కూడా ఆబ్వియస్లీ దే హ్యావ్ చేంజ్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. సో దాంతో కూడా ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ గెటింగ్ పెయిన్ అట్ ఏ యంగర్ ఏజ్ గ్రూప్. దెన్ వీ కమ్ టు అరౌండ్ 40+ to 60 ఏజ్ గ్రూప్లో కూడా ఆబ్వియస్లీ డిపెండింగ్ అపాన్ ద బాడీ వెయిట్ కానీ వాళ్ళకి ఒబేసిటీ తోటి కూడా కొద్దిగా నీ పెయిన్స్ వస్తుంటాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే దెర్ ఆర్ ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఆస్టియో ఆర్థరైటిస్ వేర్ గుజ్జు అరిగిపోవడం, అదంతా దట్ ఈస్ యూజువలీ మోర్ 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. ఇంకా 20 to 40 ఇయర్స్ వాళ్ళకి కొంతమందికి కీళ్ళవాతం అని ఉంటుంది. కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే దాంట్లో ఏంటంటే పీపుల్ కెన్ గెట్ ఎఫెక్టెడ్ ఎనీ జాయింట్ ఇన్ ద బాడీ and they can have problems in every part of the body, not only the joints. సో వాళ్ళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అంటే ఇట్స్ కాల్డ్ కీళ్ళవాతం అంటాం మనం తెలుగులో. సో దట్ ఈస్ అ డిఫరెంట్ గ్రూప్. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, దానికి కొద్దిగా ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ మనం బేసిక్గా మాట్లాడుకునే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది, లేకపోతే వేర్ అండ్ టైర్ ఆర్థరైటిస్ అంటే బేసిక్గా అరుగుదల విత్ రిలేటెడ్ టు ఏజ్. ఏజ్ పరంగా అయ్యే అరుగుదలని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. కొంతమందికి కొద్దిగా ముందు వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది, బట్ మోరల్లెస్ ఎవ్రీబడి విల్ గెట్ సమ్ డిగ్రీ ఆఫ్ ఆర్థరైటిస్. కొంతమందికి జెనెటిక్గా ఫ్యామిలీస్లో రన్ అవుతుంటే దే గెట్ స్లైట్లీ ఎర్లీ, అండ్ కొద్దిగా సివియర్గా కూడా ఉంటుంది వాళ్ళలో.
సో అట్లాగా ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ద జాయింట్ ఇట్ సెల్ఫ్ కెన్ గెట్ ఇన్ఫెక్షన్ అంటే చీమ్ పట్టడం. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా పీపుల్ క్యాన్ హ్యావ్ పెయిన్, వెరీ సివియర్ పెయిన్. అది బాగా చాలా అక్యూట్గా ఉంటుంది. అండ్ సమ్ పీపుల్ కెన్ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ గౌట్ ఆర్థరైటిస్. అంటే వాళ్ళకి ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బాడీలో పెరిగిపోతుంటాయి. సో డ్యూ టు సమ్ రీజన్, అంటే వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వలన అది యూరిక్ యాసిడ్ వెళ్ళి ఆ నీ జాయింట్లో డిపాజిట్ అవ్వడం వలన సడన్గా పెయిన్ వస్తుంది. అంటే దే పడుకుంటారు, పొద్దున్న లేచేసరికి మోకాలు వాచిపోయి ఉంటుంది, నొప్పి ఉంటుంది. సో అదొకటి గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. సో దట్ ఈస్ అనదర్ కాజ్. ఇంకా కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు ఏదో ఎట్ సమ్ స్టేజ్ దెబ్బ తగిలి ఉంటుంది మోకాలకి. దాన్ని ట్రీట్మెంట్ అంతా చేస్తుంటారు కానీ బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అది తొందరగా అరిగిపోతుంది. అంటే దే విల్ ఫీల్ దట్ అది దెబ్బ తగిలింది, దానికి ట్రీట్మెంట్ అయ్యింది, కానీ ఆ ట్రీట్మెంట్లో ఇట్ మే నాట్ బి 100% ట్రీట్మెంట్ అయ్యి ఉండకపోవచ్చు, ఆర్ ఆ బోన్ అతకడం సరిగ్గా అతకుండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళల్లో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా అరుగుదల స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్. అంటే దెబ్బ తగిలిన తర్వాత నీ జాయింట్ డ్యామేజ్ అయ్యి వచ్చే ఆర్థరైటిస్. సో అదే కాకుండా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం మెనిస్కస్ అనేది. సో కొంతమందిలో ఏంటంటే మెనిస్కస్ అనేది కూడా టేర్ అయిపోతుంది. ఎస్పెషల్లీ యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ వాటిల్లో అవుతుంది, లిగమెంట్ ఇంజరీతో పాటు ఆ మెనిస్కల్ టేర్ అనేది అవుతుంది. కాబట్టి ఆ టేర్ తోటి కూడా మనకి నొప్పి వస్తుంది. సో ఇట్లా అంటే దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ఇట్. బట్ ఈ నీ జాయింట్ చుట్టూతో ఉన్న స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవడం వల్లనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీ పెయిన్ వస్తుంది. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పెయిన్ని మేనేజ్ చేయడం కోసం జనరల్ ప్రిన్సిపల్స్ గురించి ఒకసారి చెప్పండి. షూర్. జనరల్ ప్రిన్సిపల్స్, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ రెండు ఉంటాయి. జనరల్ ప్రిన్సిపల్స్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ అయిపోయిన డ్యామేజ్ని ఇంకా మనం ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. యూ డోంట్ వాంట్ థింగ్స్ టు ప్రోగ్రెస్ ఫర్దర్. ఎస్పెషల్లీ ఇప్పుడు 60-year-old విత్ ఆర్థరైటిస్ వచ్చారనుకోండి. సో ఆల్రెడీ జాయింట్ కొద్దిగా అరిగిపోయి ఉంటుంది. ఆ అరిగిపోయిన జాయింట్ని మనం కంప్లీట్గా నార్మల్గా అయితే చేయలేం. బట్ ఇంకా ఎక్కువ అరగకుండా దానిలో వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఒకటి మనం అనుకున్నందుకు ఇందాక మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే బేసిక్గా వెయిట్ ఒకటి రిడక్షన్ చేయమని చెప్తాం, బేస్డ్ ఆన్ దర్ డైట్ కానీ కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి కానీ. ప్లస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ అంటే ఏ యాక్టివిటీ తోటైతే వాళ్ళకి నొప్పి వస్తుందో వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే ఎస్పెషలీ బాస్పిట్లు వేసుకుని కింద కూర్చోవడం కానీ, మెట్లు ఎక్కడం దిగడం కానీ, ఆ టైంలో పెయిన్ వచ్చింది అంటే వీ యూజువల్లీ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ ఇట్. ఇంకా కొంతమందికి ఏంటంటే దే రెగ్యులర్లీ గో టు జిమ్. ఆ జిమ్లో ట్రెడ్మిల్ అవి చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నీ జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి కూడా నొప్పి వస్తుంది. సో అవి కూడా యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాం. సో అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అవాయిడెన్స్. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నొప్పి పెరుగుతుంది. అంటే జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు ఏమన్నా నీకి దెబ్బ తగిలి పెయిన్ రావడం ఇచ్చింది అనుకోండి, దాంట్లో ఏమవుతుంది యూజువల్గా మోకాలు వాసిపోతుంది, వాళ్ళు కాలు మీద బరువు పెట్టి నడవలేకపోతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే యూజువల్గా రెస్ట్ తీసుకోమని చెప్తాం. ప్లస్ ఐస్ ప్యాక్స్ లాంటివి పెట్టమని చెప్తాం ఆ నీ జాయింట్ మీద, సో దట్ ఆ స్వెల్లింగ్ తగ్గడానికి, ప్లస్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ అని ఉంటాయి, అవి ఇస్తాం. సో దట్ ఈస్ ద యూజువల్ ప్రిన్సిపల్ ఫర్ నీ ఇంజరీ అయ్యి పెయిన్ వచ్చిందంటే. ఇప్పుడు అరుగుదల వచ్చిందనుకోండి, అరుగుదల ఆర్థరైటిస్ వాళ్ళలో ఏం చేస్తామంటే వాళ్ళకి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి నేర్పిస్తాం. సో దాట్ ఇంకా అరుగుదల ఎక్కువ అవ్వకుండా. ప్లస్ ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం, వెయిట్ తగ్గించమని చెప్తాం. ప్లస్ ఆ కార్టిలేజ్ అనేదాన్ని ఇంకొద్దిగా స్ట్రాంగ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి యూజువల్గా జనరల్గా వాడుతుంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ గుజ్జు పదార్థం తగ్గిపోవడం, ఆ లూబ్రికేషన్ అనేది తగ్గుతుంది మీరు అన్నట్టు ఇందాక. సో లూబ్రికేషన్ తగ్గడం అనేది వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే నీ జాయింట్ లోపలికి ఆ లూబ్రికెంట్ని మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట కొన్ని సందర్భాల్లో. సో అట్లాగా డిపెండింగ్ అపాన్ ది కాజ్ ఆఫ్ పెయిన్, అంటే దేనివల్ల మోకాలు నొప్పి వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని యూజువల్గా అట్లా జనరల్ ప్రిన్సిపల్స్ అయితే అవి యూజువల్గా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం, ఇంకా ఇప్పుడు ఉన్న దానికి ట్రీట్మెంట్ చేసి ఫర్దర్గా ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం. ఓకే. సో ఈ నీ పెయిన్ యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజువల్గా ఇఫ్ యూ బ్రాడ్లీ డివైడ్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద నీ పెయిన్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు యంగ్ పేషెంట్, స్పోర్ట్స్ ఇంజరీ అండ్ దెన్ హీ హెస్ గాట్ ఎ నీ పెయిన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ట్రీటింగ్ దాని ఇవాల్యుయేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవాల్యుయేషన్లో దెర్ ఆర్ డిఫరెంట్ మొడాలిటీస్ విచ్ వీ యూజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒక ఎక్స్రే. అంటే ఇప్పుడు ఎనీ పేషెంట్ ఒక 20 to 40 years old కానీ 60 years old కానీ నీ పెయిన్ కొన్ని వీక్స్ నుంచి బాధపడుతున్నారు, ఆర్ ప్రాబ్లీ ఒక ఇంజరీ అయింది దాని తర్వాత నీ పెయిన్ వచ్చింది అంటే యూజువల్గా ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ ఒక ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే ఏంటంటే బేసిక్గా ఎనీ బోన్ ఇంజరీ ఉండడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే యూజువల్గా రూల్ అవుట్ చేయడానికి. ఎక్స్రే తోటి మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ రాదు. బట్ ఇఫ్ యూ సస్పెక్ట్ లోపల లిగమెంట్ డ్యామేజ్ ఏదైనా అయింది, లేదా మెనిస్కస్ ఏమైనా ఇంజరీ అయింది,
అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే యూజువల్గా వి గో ఫర్ ఎ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కాల్ ఎంఆర్ఐ స్కాన్. ఓకే. సో స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో వేర్ అంటే మనం నీ పెయిన్ ఎందుకు వస్తుంది అని కరెక్ట్గా కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటే యూజువల్గా వి గో ఫర్ ఎంఆర్ఐ స్కాన్. కొన్ని సిచ్యువేషన్లో ఆబ్వియస్లీ ఇంజురీ అయింది, ఏదైనా బోనీ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే అప్పుడు సిటీ స్కాన్ చేస్తాం. ఇంకా కొన్ని రేర్ సిచ్యువేషన్లో వేర్ అంటే ఆ ప్రాబ్లం అనేది ఇంకా క్రిటికల్గా ఉంది, దాన్ని డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేయాలి, అంటే ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉంది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో యాజ్ యూ సెడ్ నాట్ ఓన్లీ వన్ జాయింట్, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో బోన్ స్కాన్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఇన్వెస్టిగేషన్, అది కూడా కొన్ని సందర్భాల్లో వాడుతుంటాం. ఇట్లా ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసిన తర్వాత వన్స్ వీ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్, దేని మూలాన మనకి ట్రీట్మెంట్ ప్రాబ్లం వస్తుంది అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ వీ ఫార్ములేట్ ద ట్రీట్మెంట్ ప్లాన్. అంటే అది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ప్లాన్ అది. అంటే దీంట్లో యూజువల్గా ఇట్ కెన్ బి మెడికల్ ఆర్ సర్జికల్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్రే చేసి ఆస్టియోఆర్థరైటిస్ ఉంది అని అంటే ఆస్టియోఆర్థరైటిస్ కూడా డిపెండింగ్ అపాన్ సివియరిటీ అనమాట. మైల్డ్, మోడరేట్, సివియర్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఇప్పుడు సివియర్ ఆర్థరైటిస్ అని ఉంది అంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ వాట్ ఈస్ కాల్డ్ ఇస్ నీ రీప్లేస్మెంట్. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. బట్ మైల్డ్ వెరైటీస్లో యూజువల్గా వీ కెన్ గివ్ ద మెడిసిన్స్ అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లూబ్రికెంట్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, లేదంటే ఇంకా కొన్ని సందర్భాల్లో వీ గివ్ వాట్ ఈస్ కాల్డ్ ఇస్ పిఆర్పి ఇంజెక్షన్ అని ఉంటుంది. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దాంట్లో ఏంటంటే మనం పేషెంట్ బ్లడ్ తీసి దాంట్లోంచి ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మోకాల్లో ఇస్తాం అనమాట. సో దాంట్లో ఏంటంటే కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అయ్యి యూజువల్గా అది కార్టిలేజ్ డ్యామేజ్ని ఇంకా ఎక్కువ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో అట్లా డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ ఆఫ్ ఆర్థరైటిస్ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వేర్ దే హ్యావ్ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఆ మెనిస్కస్ అనేది ఏమైనా డ్యామేజ్ అయింది అంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో లిగమెంట్ అనేది ఏమైనా డ్యామేజ్ అయింది అంటే అట్లాంటి వాటిలో వీ యూజువలీ సజెస్ట్ దెమ్ టు అండర్గో సర్జరీ. ఆ సర్జరీలో వీ యూజువలీ డూ అన్ ఆర్థ్రోస్కోపిక్ ఆర్ కీహోల్ సర్జరీ. కీహోల్ సర్జరీలో ఏం చేస్తామంటే లిగమెంట్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ రిపేర్ చేయడం కానీ, కొన్ని సందర్భాల్లో మెనిస్కస్ అని ఇందాక అనుకున్నాం కదా, అదేమన్నా డ్యామేజ్ అయితే దాన్ని యూజువల్గా రిపేర్ చేస్తాం. సో యంగ్ పేషెంట్స్లో ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు రిపేర్ ద మెనిస్కస్. అంటే ప్రీవియస్లీ డాక్టర్స్ యూస్ టు రిమూవ్ ద మెనిస్కస్, మొత్తం తీసేసేవాళ్ళు. ఆ మెనిస్కస్ తీసేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మోకాళ్ళు తొందరగా అరిగిపోయేవి. సో అట్లా కాకుండా మెనిస్కస్ అనేది వీళ్ళనంత వరకు రిపేర్ చేయడం ఆల్వేస్ బెటర్. సో అట్లా డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ ద కాజ్ అనేది దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి మనం ఇవాల్యుయేట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. డాక్టర్, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అదే అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అనేది ఒకటి పేషెంట్ సిమ్టమ్స్ బట్టి అడ్వాన్స్డ్ ఉండాలి, ప్లస్ రేడియలాజికల్గా కూడా అది అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి యూజువల్గా ట్రీట్మెంట్ అయితే నీ రీప్లేస్మెంటే. అంటే వీ సీ లాట్ ఆఫ్ పీపుల్ ట్రయింగ్ టు గివ్ ఇంజెక్షన్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ విచ్ మే నాట్ వర్క్. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకా అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అంటే బోన్ రాసుకోవడం అనమాట. సో ఆ కార్టిలేజ్ అనేది మనం ఇందాక ఏదైతే మాట్లాడామో అది కంప్లీట్లీ అరిగిపోయి బోన్ ఈజ్ టచింగ్ బోన్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ బోన్ టచ్ అయినప్పుడు ఆ పెయిన్ రిసెప్టార్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తుంటాయి అనమాట. కార్టిలేజ్ ఉన్నంత వరకు ఆ పెయిన్ సిగ్నల్స్ అనేవి ఉండవు. కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిపోయినప్పుడు ఆ మోకాలు బోన్ దగ్గర నుంచి ఆ పెయిన్ సిగ్నల్స్ వెళ్ళి అది వస్తుంది. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ స్టేజ్లో ఏంటంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ నీ రీప్లేస్మెంట్ అనమాట. నీ రీప్లేస్మెంట్ గురించి బ్రీఫ్గా ఐ జస్ట్ షో యూ వాట్ ఎగ్జాక్ట్లీ పీపుల్ ఆల్వేస్ ఆస్క్. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ బేసిక్ మోడల్ ఆఫ్ ద నీ. సో ఇది చూస్తే ఇప్పుడు నార్మల్గా మనం ఇందాక అనుకున్నట్టు నీ జాయింట్లో బోన్ అనేది యూజువల్గా ఈ వైట్ కార్టిలేజ్ తోటి కవర్ అయ్యి ఉండాలి ఆల్ ఓవర్. బట్ ఇక్కడ చూస్తే ఆ వైట్ కార్టిలేజ్ అనేది పోయి ఆ బోన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఈ రెడ్ పార్ట్ విచ్ ఐఎమ్ షోయింగ్ ఇస్ ద బోన్. సో ఈ రెడ్ పార్ట్ని టచ్ అయినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎ సివియర్ ఆర్థరైటిస్, అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్. సో ఈ ఆర్థరైటిస్లోనే ఎవ్రీ టైం పేషెంట్ నడుస్తున్నప్పుడు ప్రతి స్టెప్ పెయిన్ఫుల్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ బోన్కి టచ్ అవుతుంది కాబట్టి. నార్మల్గా ఈ కార్టిలేజ్ అనేది ఉంటే ఈ కార్టిలేజ్ ఉందంటే యూజువల్గా బోన్ టచ్ అవుతుంది కాబట్టి పెయిన్ రాదు. నార్మల్గా యంగ్ నీస్ ఆర్ ఇప్పుడు మీ మోకాలైనా నా మోకాలైనా మాకు నొప్పి ఎందుకు లేదు అంటే మన కార్టిలేజ్ అనేది నార్మల్గా ఉంది కాబట్టి. ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ అనేది కంప్లీట్గా అరిగిపోయి ఈ బోన్ టచ్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది. సో ఎవ్రీ స్టెప్ దే టేక్ ఈజ్ పెయిన్ఫుల్. సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్లో ఇంజెక్షన్స్ అనేవి పెద్ద పని చేయవు. సో దే సమ్ పీపుల్ గివ్ ఇంజెక్షన్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఆల్సో. బట్ యూజువల్గా ఏంటంటే అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్కి ఇంజెక్షన్స్ అనేవి పెద్ద రోల్ ఉండదు. సో ఇప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ ఏంటంటే ఇట్స్ టెక్నికల్లీ వెరీ సింపుల్ ఆపరేషన్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ అరిగిపోయిన పార్ట్ తీసేసి ఆర్టిఫిషియల్ పార్ట్ పెడతాం అనమాట. సో ఈ అరిగిపోయిన పార్ట్ ఏదైతే ఉందో అది తీసేసి ఇట్లా ఒక మెటల్ కాంపోనెంట్ దీనికి తగిలించడము,
ఇక్కడ కింద అరిగిపోయిన పార్ట్ని కూడా తీసేసి ఇట్లా మెటల్ విత్ ప్లాస్టిక్ అనేది పెట్టేసి పెడతాం అనమాట. సో ఇప్పుడు ఎసెన్షియల్గా ఏమైంది, నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఈ బోన్ మధ్యలో ఈ ప్లాస్టిక్ మెటల్ వచ్చేసినాయి. సో దాంతో ఏంటంటే పేషెంట్కి నడిచేటప్పుడు పెయిన్ ఉండదు. సో దట్ ఈస్ వాట్ నీ రీప్లేస్మెంట్ ఈ నీ రీప్లేస్మెంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, అండ్ ఈ రీప్లేస్మెంట్ యూజ్ చేసే మన ఇంప్లాంట్స్ కూడా కొద్దిగా డిఫరెంట్ మెటీరియల్ తోటి ఇదవుతున్నాయి. బట్ యూజువల్గా దిస్ ఈజ్ అ స్టాండర్డ్ నీ రీప్లేస్మెంట్ విచ్ వీ డూ. దీంట్లో ఏంటంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాంపోనెంట్ ఉంటుంది, ప్లస్ ఈ మెటల్ క్యాప్ కింద పెట్టేది కోబాల్ట్ క్రోమ్ అంటాము. సో ఇది స్టాండర్డ్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే నీ రీప్లేస్మెంట్. ఇట్ ఈస్ గాట్ ఏ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్. సో దీంతో సక్సెస్ రేట్ బాగా ఉంది. కొత్తగా వచ్చిన డిఫరెంట్ మెటీరియల్స్కి అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎలా ఉంటుందనేది మనం ఇంకా చెప్పలేం. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వాన్స్డ్ రీప్లేస్మెంట్ అంటారు కానీ, బట్ ఇప్పుడు మనం ట్రెడిషనల్గా చేసే నీ రీప్లేస్మెంట్కి కూడా రిజల్ట్స్ ఆర్ ఈక్వల్లీ గుడ్. సో ఆ రోబోటిక్ నీ రీప్లేస్మెంటే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ద మెసేజ్ ఇస్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్కి ఇంజెక్షన్స్ అవి వాడి టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఇఫ్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అండ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఇన్ పెయిన్, గో ఫర్ ఎ నీ రీప్లేస్మెంట్. ఆల్రైట్. సో ఇప్పుడు ఆ కార్టిలేజ్ అరగకుండా ఉండటానికి ఏమన్నా డైట్ అలాంటివి ఏమైనా ఉంటుందా డాక్టర్? అంటే కార్టిలేజ్ అరగడం అనేది అంటే ఇప్పుడు మనం ఏజ్ అవుతున్న కొద్దీ ఆబ్వియస్లీ మన హెయిర్ వైట్గా ఎట్లా అవుతుందో కార్టిలేజ్ అనేది కూడా అరుగుతుంది. అంటే దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్, దెర్ ఇస్ నథింగ్ టు స్టాప్ ఇట్. అంటే ఈ మెడిసిన్ వేసుకుంటే అది ఆగిపోతుంది, అది 20 years బ్యాక్ ఎలా ఉందో అలా అయిపోతుంది అనేది అయితే ఏం లేదు. సో ఆబ్వియస్లీ ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఆ కార్టిలేజ్ అరుగుదలని కొద్దిగా పెంచవచ్చు. అంటే ఒక 5 yearsలో అయ్యే అరుగుదలని మనం 10 years వరకు పెంచవచ్చు. అది ఎట్లా పెంచవచ్చు అంటే అదే మనం అనుకున్నట్టు ఇందాక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వెయిట్ తగ్గించడము, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేయడము, ప్లస్ కొన్ని కార్టిలేజ్ ప్రొటెక్టివ్ మెడికేషన్స్ ఉంటాయి. సో అట్లాంటివి వాడడము. సో వాటితోటి కొద్దిగా దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు కానీ దెర్ ఇస్ నో మెడిసిన్ టు స్టాప్ వేరింగ్ అవుట్. ఓకే. సో నీ రీప్లేస్మెంట్, నీ ఆర్థరైటిస్ అనేది, నీ అరుగుదల అనేది అవుతుంది, అందరికీ అవుతుంది. కొంతమందికి తొందరగా అవుతుంది, ఎక్కువగా అవుతుంది, కొంతమందికి తక్కువగా అవుతుంది. బట్ అట్లా అని చెప్పి ఎవ్రీ పేషెంట్ విల్ నాట్ నీడ్ నీ రీప్లేస్మెంట్. అంటే వీ సీ 80 years old హూ ఆర్ డూయింగ్ మ్యారథాన్స్ ఆల్సో. సో అట్లాంటిది ఏంటంటే అరుగుదల అనేది ఇట్స్ రిలేటెడ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ అరుగుదల వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యాక్చువల్గా మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడం ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కానీ బేసిక్ కాజ్ ఏంటో మీరు మా అందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు నీ పెయిన్ గురించి మనకి బోల్డ్ అని డౌట్స్ అన్ని క్లియర్ చేసింది డాక్టర్ శశికాంత్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ డాక్టర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ అశ్వతి బాలకృష్ణన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.